అదే ఉత్కంఠ, అదే మజా. బౌలర్లకు స్వర్గధామంగా మారి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న న్యూయార్క్ పిచ్పై భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం ముగిసిన లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మాదిరిగానే మరో ఉత్కంఠ పోరు క్రికెట్ అభిమానులను అలరించింది. దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య సోమవారం జరిగిన స్వల్ప స్కోర్ల సమరంలో సఫారీలదే పైచేయి అయ్యింది. న్యూయార్క్లోని నసావు స్టేడియం వేదికగా సౌతాఫ్రికా బంగ్లాదేశ్పై 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తంజీమ్ హసన్ షకీబ్ 3 వికెట్లు, టస్కిన్ అహ్మద్ 2 వికెట్లు ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెన్రిచ్ క్లాసెన్ 44 బంతుల్లో 46, డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లో 29 పరుగులు ఆదుకోకుంటే సఫారీల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఛేదనలో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సైతం తడబడింది. రెండో ఓవర్లోనే రబాడా తంజీద్ హసన్ 9 పరుగులు వద్ద అవుట్ చేశాడు. 8వ ఓవర్లో బంతిని అందుకున్న అన్రిచ్ నోకియా వరుస ఓవర్లలో షకీబ్ అల్ హసన్ 3, నజ్ముల్ హోసెన్ శాంటో 14 పరుగుల వద్ద అవుట్ చేయడంతో బంగ్లా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కానీ యువ ఆటగాడు హృదయ్తో జతకలిసిన సీనియర్ బ్యాటర్ మహ్మదుల్లా ఆ జట్టును గట్టెక్కించే యత్నం చేశాడు. 20 పరుగుల దూరంలో రబాడా హృదయ్ను అవుట్ చేయడంతో బంగ్లా ఒత్తిడికి గురైంది. 18వ ఓవర్లో రబాడా 2 పరుగులే ఇవ్వగా బట్మన్ 19వ ఓవర్లో 7 రన్స్ ఇచ్చాడు. కేశవ్ మహారాజ్ వేసిన చివరి ఓవర్లో బంగ్లా విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా మహ్మదుల్లా భారీ షాట్ ఆడబోయి మార్క్ను చిక్కడంతో ఆ జట్టు ఓటమి ఖరారైంది.